నేను వస్తాను. మహాపరిశుద్ధ దేవాలయానికి నా స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి ప్రభు, గత సంవత్సరం క్రిస్మస్ మొదలుకొని ఈ సంవత్సరం వరకు తండ్రి ప్రభు ఎంతగానో కాచిపగా ఉన్నాను. చక్కగా నీ వాక్య భాగాన్ని తండ్రి ప్రభు ఈ బిడ్డలు విని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభు నిన్ను ఆహ్వానించి ఇక మీదట ఈ లోకంతో కాకుండా నీతో తిరగడానికి సహాయం చేయండి. కేక్ కట్ చేయకూర్చుండగా నీ ప్రియ బిడ్డలు తండ్రి దీవించని ఆశ్రయించండి. ఎవరైతే వచ్చినారో ప్రతి ఒక్కరు పేరు పిలిచి దీవించి కజరు వచ్చిన ఆరాధంతట్లో మీరే తోడుకున్నాను. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. యెహోవాను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశ్రయించను. ఆయన ఇజ్రాయెల్ను ఆశ్రయించను, అహరోను వంశస్థులను ఆశ్రయించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్య భావన చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాట భక్తుల ద్వారా, యెహోవాను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశ్రయించను. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు మనం విడిచిపెట్టకుండా చేయబట్టుకుని నడిపిస్తున్నాడు కనుక భక్తుల ద్వారా ఎంతో చక్కనైన మాట పలుకుతున్నాడు. ఏమనంటే, భయంకరమైన ఇబ్బంది వచ్చినా, భయంకరమైన కష్టం వచ్చినా, ఎలాంటి దిగులు వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేనైనా మర్చిపోయానేమో కానీ నా చేయి పట్టుకుని ఆయన ఎప్పుడూ కూడా నడపకుండా ఆపలేదని భక్తుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన ఇజ్రాయెల్ను ఆశ్రయించను, అహరోను వంశస్థులను ఆశ్రయించను. ఇజ్రాయెల్ అనగా మనమే. ఎవరైతే దేవుని వైపు తిరుగుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదం కోసము నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి ఎవరైతే విధేయత కలిగి లోబడి ఉంటారో వారందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విన్న దేవుడు ఒకటే మాట చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడుకైనా నీ జీవితం మారకపోయినట్లయితే ఇప్పటికైనా నీ జీవితం మార్చుకుని ఈ 2024 సంవత్సరంలోనే పాత జీవితం విడిచిపెట్టి ఒక వారంలో ఇంకా కొద్ది దినాలు ఉంది కనుక 2025 సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే ఆశ్రయించబడి ఉన్నారో అదే ఆశీర్వాదం మీ పట్ల దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరలా ఆయన అంటున్నాడు, అహరోను వంశస్థులను కూడా ఆశీర్వదించను. అహరోను అనగా ఎవరైతే దేవుని యొక్క యాజకులుగా ఉన్నారో మోషే గారు, తర్వాత అహరోను గారు ఎప్పుడైతే దేవుని మాట విన్నారో వారు దేవునికి లోబడి ఉన్నారో. ఇక్కడ చేత గమనించండి, ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటున్నామో, విధేయత కలిగి ఉండడం ద్వారా మనం అడిగేది ఒకటే, కానీ దేవుడు వెయ్యంతలుగా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఈ నెల అనగా ఈ సంవత్సరము మొదటి రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనం ఇంత చక్కగా ఉండి దేవుని యొక్క మందిరంలో వాక్యభావం వింటున్నామంటే అదంతా కూడా దేవుని యొక్క కృప. కానీ ఈ సమయం చూడలేవారు అనేక మంది ఉన్నారు.
భయంకరమైన ఇబ్బందులతో, భయంకరమైన కష్టములతో, భయంకరమైన బాధతో ఈ లోకంలో ఎంతో మంది ఉండగా వారందరినీ కూడా మధ్యలోంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి వారందరినీ కూడా ఆశ్రయించాలని ఒక మాట జాగ్రత్తగా గమనించిన దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. వారందరినీ కూడా పక్కన పెట్టి మనందరినీ కూడా దీవించిన దేవుడు ఎందుకు ముందుకు వచ్చినారంటే, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వారు దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కనుక దీవించిన పడిన తర్వాత మనం ఏం చేయవలసిన పని ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వారితో నడవాలి కానీ వారు తగ్గట్టుగా మనం జీవించకూడదు. కానీ మనం చూసి వారందరూ కూడా మార్పు కలిగే వారు ఉంటారు. దేవుని స్తోత్రం కలగాలి. తర్వాత ఏమంటున్నాడు 13వ వచనం, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆశ్రయించును. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పే మాట మొట్టమొదటి ఇజ్రాయేల్ ప్రజలు అనగా దేవుని యొక్క ప్రజలు, రెండోదిగా అహరోను వంశస్థం అన్నాడు. అనగా ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవునికి లోపడుతున్నారో వారిని దీవిస్తా అన్నాడు. అనుకోవచ్చు పెద్దవారి కోసమే దేవుడు చెప్తున్నాడు, చిన్నవారి కోసం చెప్పట్లేదు అనుకోవచ్చు. అందుకే దేవుడు అన్నాడు, చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు తన యందు భయభక్తులు గలవారు. ఏదో వస్తున్నాం మందిరానికి, ఏదో పాటలు పాడుతున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నట్టు కాదు, కానీ భయంతో భక్తితో ఎప్పుడైతే నువ్వు దేవుని తిరుగుతున్నావో దేవుని విడిచిపెట్టుకుని ఆశ్రయిస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక. తర్వాత యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరచును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశ్రయించబడిన గాక. చివరిగా ఆయన అంటున్న మాట, మీరు ఎవరైతే దేవుని యొక్క దీవెన పొందాలనుకుంటున్నారో కుటుంబ సమేతంగా దేవుడు చెప్తున్న మాట, మొట్టమొదటిగా దేవుడు తల్లిదండ్రులు దీవిస్తున్నారు. తర్వాత వారు చూచిన బిడ్డను కూడా దీవించడమే కాకుండా భూమి ఆకాశం సృజించిన ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ప్రతిదినము కూడా గాలి పీలుస్తున్నాం, చక్కనైన వాతావరణం ఉంటున్నాం, కానీ అదంతా కూడా ఇచ్చిన వాడు పరలోకరాజును యేసయ్య. దేవుడు స్తోత్రం కనుక ఎప్పుడైతే మనం నమ్మి ప్రార్థన చేస్తున్నామో, ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మన దేవుడిని ఎప్పుడైతే నమ్ముతున్నామో, ఆయన చేసే గొప్ప పని ఏంటంటే ఎవరిని కూడా విడిచిపెట్టడం, అందరినీ ఆశ్రయించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది నా దేవుని యొక్క వాక్య భావం ముగించి ముందుగా దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట వినండి జాగ్రత్తగా. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దాంతోపాటు కూడా సంతోషం వస్తుంది. సంతోషం వచ్చినప్పుడు దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందినప్పుడు నువ్వు ఎంతైతే సంతోషంతో ఉన్నావో, దుఃఖం వచ్చినప్పుడు కూడా దిగులు పడద్దు, వేదన పడద్దు. నువ్వు సంతోషంతో ఉన్నప్పుడు నేను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు, నువ్వు కన్నీటితో బాధపడినప్పుడు కూడా నీతో పాటు దేవుడు ఏడుస్తున్నాడు. నమ్మి ప్రార్థించండి. దేవుని స్తోత్రం కనుక దేవుడు అంటున్నాడు, కొద్ది దినాల్లో 2025 సంవత్సరం రాబోతుంది. అనేక మంది జీవితాల్లో కొంతమంది మటుకు ఆనందంతో ఉండొచ్చు, కొంతమంది దుఃఖంతో ఉండొచ్చు. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, అప్పులతో ఉన్నాము, మా కుటుంబం అంతా కూడా దిగులుతో ఉన్నాం, బాధతో ఉన్నాం. చివరికి అడుగు తీసి అడుగు వేద్దామంటే అప్పులు వాడు నన్ను ఎక్కడ అమ్మ మాట్లాడదు, ఎక్కడ పట్టుకుని నన్ను ఇబ్బంది పెడతాడని చెప్పి దిగులు పడుతున్నాను. దేవుడు ఇదేనా నా పరిశుద్ధాత్మ దేవుడు, దిగులు పడదు, వేదన పడదు, ఇదేనా నా పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి ఒక్క నిమిత్తం కూడా మాట్లాడడానికి సిద్ధమన్నాడు. ఏమనంటే నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్కు వింటున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావో దేవుని దీవించబోతున్నావు. దేవుని స్తోత్రం కనుక వాక్యభావం చెప్పేటప్పుడు దేవుడు జకరియా కోసం దేవుడు గుర్తు చేస్తున్నాడు. కొద్ది దినాల క్రితము ఎంతో దిగులతో బాధతో ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చగా ఈ దినాన వారి కుటుంబంలో సంతోషంతో దేవుడు ఉంచడానికి సాయం చేస్తున్నారు. రెండోదిగా వారి కుటుంబంలో ఎంతైతే దిగులు ఉందో కొద్ది దినాల క్రితంగా దేవుడు చెప్పి ఉన్నాడు, నేను ఒక యజమానిగా చేసి అనేకమైన కార్లకి పెద్దగా చేయబోతున్నాను దేవుడు చెప్పి ఉన్నాడు. మరలా అదే మాట దేవుడు చెప్తున్నాడు. అనుకోవచ్చు దేవుడు నాతో చెప్పి ఉన్నాడు ఏంటి, నేను భయంకరమైన కష్టంతో ఉన్నాను, దిగులుతో ఉన్నాను. కానీ దినాన్ని దేవుడు అంటున్నాడు, మీ కుటుంబంలో నలుగురు కూడా కన్నీరు కాచి దేవుని వైపు తిరగండి. తొందరలో మీ పట్ల ఏదైతే దేవుడు మేలు దాచున్నాడో అదంతా కూడా సంఘం చూడబోతుంది, మీరు కూడా చూడబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక వారి కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు చెప్తున్న మాట, దిగులు పడద్దు, వేదన పడద్దు. ఈ 2025 సంవత్సరం రాకముందు కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు నువ్వు ఎంతైతే సంతోషంతో ఉన్నావో ప్రతిరోజు అదే సంతోషంతో ఉండాలంటే నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించు, ఎక్కువగా ప్రార్థించి అనేక మంది దేవుడు పొందాలని కోరుతూ దేవుడు కొద్ది మాటలు దీవించింది కాక. అమ్మా మీరే చెట్టు చదువు ఉన్నారు
చదివేసి తర్వాత మిరియాం గారు, తర్వాత సారం గారు కోసం ప్రారంభించండి. తర్వాత కాంతమ్మ గారు. ఈనాడు ఇలా ఉండదు, మీరే 10 మందికి పెట్టేలా దేవుడు చేస్తాడని చెప్పి దైవజనులు ఎప్పుడు పలుకుతూ ఆ కుటుంబాలకు ప్రార్థన చేసేవారు. నిజంగా మరి ఈసారి గారి కుటుంబం విషయంలోనూ కూడా అదే మాటను దేవుడు నెరవేర్చి గడిచిన సంవత్సరంలోనూ ఈ సంవత్సరంలోనూ కూడా దేవుడు చేసిన మేలును బట్టి మరి ఆ బిడ్డలు మరి కొంతమందికి కొన్ని చీరలు తీసుకొచ్చారు. దేవుడు మా జీవితాల్లో మా కుటుంబంలో చేసిన కార్యాలకై మేము ఈ విధంగా చేయాలనుకుంటున్నాము అని చెప్పి వారు సిద్ధపరిచారు. నిజానికి ప్రదేవ సంగమ ప్రతి వారిని కూడా దేవుడు పెట్టేవానిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ కేక్ సిద్ధపరిచిన మన విల్సన్ అనే కుటుంబం కావచ్చు, మరి పళ్ళు సిద్ధపరిచిన కృపమ్మ గారి కుటుంబం కావచ్చు, మరి 31 రాత్రికి 1వ తారీఖు జరగబోయే కార్యక్రమాల నిమిత్తం ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటన్నిటి నిమిత్తం కూడా మరి ఎవరైతే దేవుని మందిరంలోనికి వారు హృదయ ప్రేరేపణ కలిగి చేస్తున్నారో వారందరినీ కూడా దేవుడు మెండుగా సమృద్ధిగా దీవించిన రీతికై చూస్తున్నాడు. మరి సార్ గారి కుటుంబం కొరకు మనం అందరూ ప్రార్థన చేద్దాం. తీసుకున్న బిడ్డలు మీరందరూ కూడా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి కొద్దిమంది ఒక 4 రాలేదు, మరి ఆ చీరలు మరి తిరిగి వారికి అందచేయడం జరుగుతుంది. ఈ సమయంలో మనం అందరం కూడా క్యాండిల్ సర్వీస్ ఉన్నది. దావీదు కుమారుడు లోకాన్ని ఏలే రాజు పశువుల పాకలో జన్మించే మహారాజు ఆ దావీదు కుమారుడు లోకాన్ని ఏలే రాజు పశువుల పాకలో జన్మించే మహారాజు ఆనిలోని చుక్క తెచ్చెను ఎంతో సంతోష శుభవార్తను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బెత్లెహేములో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ. దావీదు పురమందు రక్షకుడు నా కొరకు జన్మించాడు, దేవాది దేవుని కుమారుడు వ్యక్తునిగా భూమికొచ్చాడు. దావీదు పురమందు రక్షకుడు మన కొరకు జన్మించాడు, దేవాది దేవుని కుమారుడు
రుజువుగా చేసేను. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. సర్వోన్నతమైన ప్రణామములలో దేవునికే మహిమ. ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం సమాధానమే. సర్వోన్నతమైన ప్రణామములలో దేవునికే మహిమ. ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం సమాధానమే. స్తుతించిరి, పాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, మనకు తోడై ఉంటాడని. భూతాన్ని స్తుతించిరి, పాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, మనకు తోడై ఉంటాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే, మనసంతా సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రము తండ్రి మంచిగా లేదు. ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. పిలిచిన వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు. అనుకూలపరిచినందుకు నీకే స్తోత్రాలు. కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా తండ్రి నాయన, ప్రతి సంవత్సరము మహానకర్తగా ఉండి నడిపిస్తారని వాగ్దానం ఇచ్చిన దేవా, ప్రతి వారిని మీరు బలపరిచి ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ శాంతి, సమాధానాన్ని, సమృద్ధిని నీ మందిరంలో నుండి వారి గృహాలకు తీసుకువెళ్ళడానికి కృప దయచేయండి, మేలు అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతటిని కూడా నీకు మహిమార్థమే మీరు జరిగించుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జరగబోతున్న కేక్ కటింగ్ లో కూడా మీరుండి ప్రతి వారు కూడా తండ్రి ఆయా సమృద్ధిని, ఆశీర్వాదాన్ని నీలో పొందుకుండి నువ్వు ముందుకు బలంగా సాగడానికి కృప దయచేయండి, మేలు అనుగ్రహించి మీరే అంత మహిమ పొందుకోండి. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు నీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైంది నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. The Christmas tree's on fire, Santa's holding the lighter. My
just happened. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. My neighbors compete to see who can put up more blinding lights. The kids all wish away the month 'cause they want presents in sight. This year had me so mad. I've been bad, got coal that is sitting under my tree. I think that my Christmas has died. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. When I was just a boy, Christmas brought so much joy. Couldn't wait for the presents and laughter. I couldn't sleep late at night, looking for Santa with lights. Those are the memories I still remember. Then I became a man, lost sight of who I am. But right in front of me was the answer. 'Cause on Christmas I feel joy, and I turn back to a boy. The answer is to stay young forever. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. This is not a Christmas. This is not a Christmas song. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kid. We wish you a Merry Christmas and a Happy New Year. Now bring us some figgy pudding. Now bring us some figgy pudding. Now bring us some figgy pudding and bring it out here. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. For we all like figgy pudding. For we all like figgy pudding. For we all like figgy pudding. So bring it out here. The tidings we bring to you and your kid. We wish you a Merry Christmas and a Happy New Year. We won't go until we get some. We won't go until we get some. We won't go until we get some. So bring some out here. The tidings we bring to you and your kid. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kid. We wish you a Merry Christmas and a Happy New Year.